గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు చూసినట్టయితే అన్ని వార్తలు కూడా నిన్న ఢిల్లీలో రైతు ర్యాలీలో రాజస్థాన్ సంబంధించినటువంటి ఒక రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన పిల్లల తిండి కూడా పెట్టలేని పరిస్థితి, దయనీయ స్థితిలో ఉన్నాను, ఎందుకంటే నాకు వేరే శరణం లేదని ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి సూసైడ్ నోట్ రాశారు. అది మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అన్ని పత్రికలు కూడా ప్రధానంగా మెయిన్ బ్యానర్ ఇచ్చాయి దానికి సంబంధించిన వార్తను. ఇక రెండో వార్త చూసినట్టయితే రాష్ట్రానికి సంబంధించి రేపు టీఆర్ఎస్ ప్లీనరీ మీటింగ్ స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించిన వార్తలు అన్నింటిలో కూడా బ్యానర్ ఉంది. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. నేను సీఎంని కలిశారు. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా అన్నింటిలో ఉన్నాయి. ఇష్యూస్పై చర్చించేందుకు మన దగ్గర టీడీపీ నుంచి అధికార ప్రతినిధి పాల్వాయి రజనీ గారు, కాంగ్రెస్ నుంచి స్పోక్స్ పర్సన్ కొనగల మహేష్ గారు, బీజేపీ నుంచి కృష్ణసాగర్ గారు మనతో ఉన్నారు. కృష్ణసాగర్ గారు, నేను ఢిల్లీలో జరిగినటువంటి ఘటన చూసినట్టయితే రైతు ఆత్మహత్యలు అక్కడక్కడ చూస్తున్నాం. కానీ ఢిల్లీలో రాజధాని సాక్షిగా అంత పెద్ద ర్యాలీలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరు బాధ్యులు దీనికి? ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా రైతు పరిస్థితి అంతేనా? రైతు ఆత్మహత్య చేసుకోవాల్సిందేనా? చాలా హృదయ విదారకమైన పరిస్థితి అండి. అండ్ ఈ ఈవెంట్ చాలా బాధ కలిగించే పరిస్థితి. మేము వచ్చి ఇప్పటికీ 10 నెలలే అవుతా ఉన్నది. రైతాంగాన్ని కుదేలుపరిచే విధంగా ఒక మొత్తం ఎంటైర్ ఒక సిస్టమే వాళ్ళకి అగేన్స్ట్గా నడుస్తున్నట్టు మాత్రం కరెక్ట్గా కనబడతా ఉన్నది. మేము వచ్చి 10 నెలల్లో ఒక పాయింట్ ఇక్కడ మీరు కంటిన్యూ చేయండి. 10 నెలలే అయింది, కానీ ఆయన పంట నష్టపోయింది ఈ మొన్న జరిగిన కురిసినటువంటి అకాల వర్షాలకి అని చెప్పింది. అది అదే ఇప్పుడు అంటే నేనేది ఏంటంటే, ఇప్పుడు రైతుల స్థితిగతులు మారాలి అంటే ఇప్పుడు ఏ రైతు అయినా కూడా పంట వేసినాక ఆయన డిపెండ్ అయ్యేది వర్షాల మీద లేకపోతే అక్కడ ఉన్న ఇరిగేషన్ సిస్టమ్స్ కానివ్వండి, ఆ వ్యవస్థ మీద. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని 70 సంవత్సరాలుగా కూడా మన భారతదేశంలో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం గ్రో చేయలేకపోయాం. ఎక్కడ 56% జీడిపి ఉంటే ఈరోజు 14% జీడిపికి 13% జీడిపికి అగ్రికల్చర్ని రావడం జరిగింది. నేను రాజకీయంగా బోదలుచుకోలేదు ఈరోజు, నేను కాంగ్రెస్ని బ్లేమ్ చేయడం లేదు. అక్కడ ఏమైందంటే ప్రధాన క్రమం అన్నది మొదటి నుంచి కూడా భారతదేశంలో తప్పుగా పోయినాం మనం. ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే రాడికల్గా ఒక రెవల్యూషన్ తీసుకొని వచ్చి ఒక అంతు మొత్తం వ్యవసాయాన్ని ముందుకు తీసుకొచ్చారు గ్రీన్ రెవల్యూషన్తో, దాన్ని మనం స్వాగతించాల్సిన విషయమే. కానీ దాని తర్వాత జరిగిన క్రమంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఆ గ్రీన్ రెవల్యూషన్కి సెకండ్ రంగ్ ఆఫ్ రెవల్యూషన్ ఎప్పుడు రాలేదు. ఆ రెవల్యూషన్ పంట పొలాల్లో వేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సపోర్ట్ చేస్తూ రాలేదు. కాబట్టి ఈ రోజున మోదీ గారి ప్రభుత్వం మా విజన్ మీరు మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నారు. మేము సబ్సిడీస్ దగ్గరికి వెళ్ళి మొదలు పెడితే నష్టపరిహారం దాకా కూడా ఒక ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆఫర్స్ రైతులకు ఇస్తా ఉన్నాం. కానీ మీరు అన్నట్టు మనం చేసే లోపే నష్టం జరుగుతూనే ఉన్నది. ఆ నష్టానికి మేము అష్యూరెన్స్ కూడా ఇస్తా ఉన్నాం. ఈరోజు డిఫరెంట్ బ్యాంక్లు ఇప్పుడు 2.5 లక్షల కోట్లు ఈ బ్యాంక్ రుణాల కోసం ఇచ్చాం. కానీ గజేంద్ర సింగ్ గారి మృతి ఎందుకు ఇంకొక కోణంలో చూడాల్సిన అవసరం ఉంటుందంటే, ఈ భారతదేశంలో దురదృష్టవశాత్తు ఈ బైపార్టీసన్ యాటిట్యూడ్ లేదు. అంటే ప్రభుత్వంలోకి వచ్చాక ఎన్నికలప్పుడు మీరు ఎంతైనా కొట్లాడుకోండి రాజకీయంగా, ప్రభుత్వాలు ఫామ్ అయినాక అందరం కలిసి ప్రజల కోసం రైతుల కోసం అందరం కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మంచి నిర్ణయాలు, రైతులకు మంచిగా ఇంపాక్ట్ అయ్యే నిర్ణయాలు. కాకపోతే ఇక్కడ ఏమవుతా అన్నదంటే అబద్ధాలు, అసత్య ప్రచారాలు, దాంతో పెట్టి పాలిటిక్స్ కోసం, చాలా సూక్ష్మ పాలిటిక్స్ కోసం, గెయిన్స్ కోసం అన్నిటినీ పొలిటిసైజ్ చేసే క్రమంలో ఆ ఇమోషన్స్ని రెచ్చగొట్టి అసలు మీకు ఎవరు కూడా సహాయం అందించే పరిస్థితి లేదు, మీ జీవితం నాశనం కావాల్సిందే అనే విధంగా వాళ్ళని కార్నర్ చేయడంలో ఈరోజు చూశారు మీరు. ఆయన యంగ్ మ్యాన్, ఆయన పాపం ఆయన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం అయితే ఏంది, కుటుంబం పిల్లలకి యాక్సెస్ లేకపోతే పోవడం ఏంది. ఆ చెట్టు మీద ఆయన నిలబడి ఉంటే, ఆయన దగ్గర గుడ్డ అంతా ఉంటే అసలు అక్కడ మనిషి ఒకడు ఏలాడబోతున్నాడని ఆపే పరిస్థితిలో కూడా అక్కడ పొలిటికల్ పార్టీ ఏదైతే ఆ పార్టీ ఉందో, ఇక్కడ వాళ్ళు లేరు డిఫెన్స్ చేసుకోవడానికి. నేను వాళ్ళని ఎక్కువగా తీవ్రంగా వాళ్ళ మీద నేను నిందారోపణలు చేయదలుచుకోలేదు. కానీ వాట్ కైండ్ ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ దిస్ అండి? ఒక మనిషి వేలాడుతూ ఉంటే కూడా స్పీచ్లు ఇచ్చుకుంటా పోతా ఉన్నాం అంటే మన ఫోకస్ దేని మీద ఉన్నది? ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా భారత ప్రభుత్వమే, బ్రిటిష్ ప్రభుత్వం ఏం కాదు. కాబట్టి మీ ఆపోజిషన్ అన్నది మీరు పార్లమెంట్లో చేయండి, మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే చర్చకు రండి. అంతేగాని రెచ్చగొట్టి ఇమోషన్స్ని రేకెత్తించి అసహాయ హెల్ప్లెస్ హోప్లెస్ సిచ్యువేషన్ రైతులకు కలిగిస్తే కొత్తగా ఈరోజు కావట్లేదు సూసైడ్స్ మనకి. ఇంకా కొనసాగుతున్నాయి, కొనసాగాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు భరోసా కల్పించాలని పరిస్థితులు. నిజంగా నీకు సడన్ గా అకాల వర్షంతో కావచ్చు, లేకపోతే పూర్తిగా వర్షం రాకుండా పరిస్థితులు కూడా మీరు నష్టపోతే మేము ఆదుకుంటామన్న ధైర్యం ఇవ్వలేకపోతున్నారు. సంగప్ప గారు, ఈ రైతాంగం, ఈ వ్యవసాయం అన్నది ఎట్లయిపోయింది అంటే ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే మనం ఎంత గ్యాంబ్లింగ్ అయిపోయింది. అది
ఎంత ఇన్వెస్ట్ చేసినా కూడా ఈ వర్షాభావమో లేకపోతే అతి వర్షాలో అన్టైమ్లీ వర్షాలతోనో పాలకులకు తెలుసు కదా అది పాలకులకు తెలుసు. కాబట్టి నేననేది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి మనం పనిచేయాల్సింది ఏంటంటే ఈ 14-13% నేను చాలా కీలకమైన విషయం చెప్తాను. అంటే వెంకయ్యనాయుడు గారు అన్నదాన్ని కూడా నేను వేరే కోణంలో చెప్తా ఉన్నా. ఇప్పుడు 13% పడిపోయింది కాబట్టి మనం రైతుల దగ్గర నుంచి అంటే రైతుల్ని మనం నిర్లక్ష్యం చేయొచ్చు అని వారు అనలేదు. కానీ పడిపోయింది అని వారు అన్నందుకు మన ప్రభుత్వం దాన్ని లేపాలని నేను అంటాను. మన ప్రభుత్వం ఇంకొక 5%, ఇంకొక 10% రైతుల ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయాలి తప్పించి మనం అది తగ్గిపోతుంది కాబట్టి తగ్గనివ్వండి అనే విధంగా మనం ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ రైతుల వైపు ఆ విధంగా చూడొద్దు. వ్యవసాయాన్ని ముందు పెట్టుకొని భారతదేశం ముందుకు పోవాలని నేను తప్పకుండా కూడా కోరుకుంటున్నా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అదే చేస్తుందని నమ్ముతున్నా. గట్టి మహేష్ గారు, రైతుల ఆత్మహత్యలు ఏ దేశానికి కూడా మంచివి కావు, అది బాధాకరమైనటువంటి అంశం. కానీ కేవలం వీటిని రైతుల ఆత్మహత్యలకు రాజకీయంగా కాకుండా ఖరీఫ్లో వర్షాలు లేవు, దాని తర్వాత రబీలో వచ్చిన వర్షాలు కాస్త పంటను కూడా అకాల వర్షాలు నాశనం చేస్తూ పోయినాయి. నిన్నటి గజేంద్ర సింగ్ గారు రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి రైతు. రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. రాజస్థాన్లో ఉన్న ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఉన్న రైతులకు భరోసా ఇవ్వగలిగిందా అనేది నెంబర్ 1. ఒకవేళ భరోసా ఇవ్వగలిగితే రేపు పొద్దున ఇంకేదైనా అవకాశాలు ఉంటాయి అనుకుంటే గజేంద్ర సింగ్ లాంటి రైతు, ఆయన ఒక్కరిని, ఎందుకంటే ఆయన అంత పబ్లిక్గా సూసైడల్ ఇది చేసుకున్నాడు కాబట్టి మనం ప్రస్తావించాల్సి వచ్చింది. ఏది రాజస్థాన్ నుంచి వచ్చి ఢిల్లీలో ఆత్మహత్య చేసుకునే స్థాయిలో రాజస్థాన్ రైతుల పరిస్థితి ఉంది అంటే, ఇక్కడ తెలంగాణలో కూడా 10 నెలల పాలనలో 700 మంది రైతులు చనిపోయినా కూడా వాటి మీద ఒక కమిటీ లేదు, కనీసం వాటిని ఆపడానికి సంబంధించిన ప్రకటన లేని సందర్భం. అంటే కేంద్రంలో రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు కూడా రైతుల విషయాల పట్ల కొంత శీతకన్నుతో ఉన్నాయి, నిర్లక్ష్యంతో ఉన్నాయని ఇంతకంటే ఎక్కువ ఉదాహరణలు అవసరం లేదు. మొన్న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ పెడితే లక్షల మంది రైతులు తరలి వచ్చారు దేశం నలుమూలల నుంచి. ఎందుకు? బీజేపీ తీసుకొస్తున్నటువంటి భూసేకరణ ఆర్డినెన్స్ నిరసిస్తూ కానీ, లేదు వాళ్ళు అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలని నిరసిస్తూ కానీ అంత పెద్ద గ్యాదరింగ్ జరిగింది ఆ రోజు కాంగ్రెస్ కిసాన్ ర్యాలీలో. సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా మోడీ గారు మొన్న బెంగళూరులో మాట్లాడుతూ మాది రైతుల అనుకూల ప్రభుత్వం అనే మాట మాట్లాడు. ఆయన మాట్లాడినాక వారం రోజులు కాలేదు, ఢిల్లీ ఆయన కళ్ళ ముంగటనే ఢిల్లీ పార్లమెంట్కు కూతబెట్టు దూరంలో ఒక రైతు ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నారంటే, మనం ఈ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ రకమైన విధానాలను అవలంబిస్తుంది, దేశంలో ఉన్న ప్రజలకు ఏ మేరకు ఒక భరోసా ఇస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. మీరేమంటారు? అచ్చేది నాయగా రైతులకు మేము భరోసా లేదు, ఇంకా మేము రైతుల సంక్షేమం కోసమే ఉన్నామనేది ప్రకటనలు. ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అంటే, మీరు ఇదివరదాకా అన్నారు ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన గ్రీన్ రెవల్యూషన్ దాని సబ్సిక్వెన్సెస్గా మీరు ఇంకా దాని కొనసాగింపుగా మీరు ఏం కార్యక్రమాలు తీసుకురాలేదు. రైతులు కష్టాల్లో ఉన్నారని చెప్పి దేశవ్యాప్తంగా 72,500 కోట్ల రుణమాఫీని కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు చేసింది. తర్వాత వాళ్ళు పండించే పంటకు కనీస మద్దతు ధర లభించాలి అనే ఆలోచనతో ఎంఎస్పి విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. దాని తర్వాత ఈ రుణాలను కూడా ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ 20%, ఈ రోజు 1,00,000 ఇస్తే నెక్స్ట్ 1,20,000 ఇచ్చేటట్టుగా, 1 కోటి ఇస్తే 1,20,000. మహేష్ గారు, ఏ రైతు ఆత్మహత్య చూసుకున్నా కూడా మన తెలంగాణ జరిగిన రైతు ఆత్మహత్యలు కావచ్చు, లేకపోతే వేరే దగ్గర జరిగిన రైతు ఆత్మహత్యలు చూస్తే కూడా ఆయన సడన్ గా అప్పటికప్పుడు, ఇది అకాల వర్షం ఎఫెక్ట్ అయినప్పటికీ ఆయన గతం నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సమస్యలు, కొన్ని సంవత్సరాలుగా ఆయన కుదలేతున్న పరిస్థితి, అవన్నీ కూడా కారణాలు ఉంటాయి కదా. అంటే అవన్నిటికీ గత ప్రభుత్వాలు కారణం కాదా? కారణం కాదా? గత ప్రభుత్వాలు దాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. ఇదే గుజరాత్ రాష్ట్రంలో మొన్న కాగ్ రిపోర్ట్ లో చెప్పింది, ఆత్మహత్యల్లో నెంబర్ 1, నెంబర్ 2 గుజరాత్ రాష్ట్రమే ఉంది కదండి. రైతు ఆత్మహత్యల్లో ఎందుకు జరిగింది ఆ పని? గతంలో మోడీ మోడల్ డెవలప్మెంట్ మోడల్ అన్నటువంటి మోడీ మోడల్ డెవలప్మెంట్ మోడల్ అన్నటువంటి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి? గతంలో మీరు చెప్పదలుచుకుంటే కాంగ్రెస్ ని విమర్శించాలనుకుంటున్నారు, మరి గుజరాత్ లో జరిగింది ఏందని నేను ప్రశ్నిస్తా ఉన్నా. దాని దగ్గర బీజేపీ దగ్గర సమాధానం ఉందా? సో నేనేమంటున్నా, మీరు ఓవరాల్ గా అప్పుడు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ జీవో 421 తీసుకొచ్చిందండి. ఆత్మహత్య చేసుకున్న రైతుకు ఇమీడియట్ గా ఎక్స్గ్రేషియా కింద ₹1,00,000, ఆయనకున్న అప్పులో 50,000 వరకు దాన్ని ఎవేట్ చేసేటట్టుగా, మాఫీ చేసేటట్టుగా ఒక జీవో తీసుకొస్తే కూడా ఆ రోజు బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ నాయకులు కానీ దాన్ని వ్యతిరేకిస్తూ ప్రచారం చేసినారు. ఇంకొక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, వాళ్ళు ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు కాబట్టి చనిపోయే రైతులు పెరుగుతున్నారని,
రైతులను అవమానించే రీతిలో వారు మాట్లాడినారు. ఇట్లాంటి రైతు కోసం ఏదైనా చేస్తే గతంలో కాంగ్రెస్ దాన్ని అడుగడుగున అడ్డుపడి అడ్డుకున్నటువంటి ప్రభుత్వాలే ఈ రోజు గత ప్రభుత్వాలని నిందలేసే పరిస్థితి ఉంటే ఇంకా మళ్ళీ వాళ్ళ నైతికతకు వదిలేస్తున్నారు. రజనీ గారు ఎట్లా చూస్తారు మీరు రైతు ఆత్మహత్యని? ఏదైనా సరే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రైతు ఆత్మహత్యలు అనేవి మాత్రం మనం అరికట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, ప్రభుత్వాలపైన ఉంది, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలపైన ఉంది. కాబట్టి తప్పకుండా నిన్న జరిగింది అయితే మాత్రం సరే గతంలో అతను గజేంద్ర సింగ్ గారు అనుభవించినటువంటి పరిస్థితి ఎన్ని ఉన్నప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి మీటింగ్లో వచ్చినటువంటి ఎమోషన్స్తో తను సూసైడ్ చేసుకున్నది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఈ పార్టీలు కూడా రాజకీయ పార్టీలు కూడా వాళ్ళని దగ్గరికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకి కావాల్సినటువంటి వాటి మీద పార్లమెంట్లోనో లేకపోతే ఇంకో రకంగానో వాళ్ళని ధైర్యాన్ని ఇచ్చే విధంగా వెళ్ళాలి, ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ మేము తీసుకున్నాం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రైతు ఆత్మహత్యలు జరిగిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి మా చేతనైనంత విధంగా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడింది. ఏదో ఎమోషన్స్ క్రియేట్ చేసి వాళ్ళని ఆత్మహత్యలకు పురుగొల్పే విధంగా నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించింది. ఆయన ఆత్మహత్య చేసుకుంటే కూడా కనీసం వీళ్ళు రియాక్ట్ అవ్వకుండా అదే మీటింగ్ కొనసాగింపుగా వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఏ పార్టీకైనా కూడా రైతులకి ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలండి. రైతు ఆత్మస్థైర్యం దెబ్బతిన్న విధంగా ఉండకూడదు కదా. మీరెంత ఎమోషన్స్ క్రియేట్ చేసి ఉన్నారు ఇక్కడ, అక్కడ మనం అది అర్థం చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అయితే తప్పనిసరిగా రైతుల పట్ల ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నా మనందరికీ తెలుసు. మోడీ గారు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండే ఒక పేద కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి రైతుల పరిస్థితుల గురించి ఆయనకు తెలిసిన వ్యక్తి. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో చెప్తున్నారు, ఇప్పుడు మేమేదో రైతుల పక్షాన మేము మాట్లాడుతున్నాం అంటే రాహుల్ గాంధీ నిన్న వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇవన్నీ కూడా బూటకు మాటలే తప్ప నిజానికి వాళ్ళకి రైతుల పట్ల మీరు ఒకటే మాటల ఏ రోజు అన్నారో చూపించండి, మీ దగ్గర ఏమైనా క్లిప్పింగ్స్ ఉంటే చూపించండి. ఇట్లాంటి మాటలు మాట్లాడి రాజశేఖర్ రెడ్డి మాట్లాడి ఎక్కడ పోయినారు. మీరు అనవసరమైన మాటలు ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఒక మాట అండి, మీరే చెప్పాలి కేంద్ర ఈ రోజు కూడా చర్చలో రాకేష్ గారు రాకేష్ గారు నిన్న ఒక రైతు ఏ రాష్ట్రమైన కానీ ఒక రైతు ఢిల్లీలో రాజధాని పార్లమెంట్ కూతబెట్టి దూరంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సో దేశంలో రైతుల పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పి అది ఎగ్జాంపుల్ మనకు స్పష్టంగా అనిపిస్తుంది. సార్ ముఖ్యంగా అంటే ఏ పాలిటిక్స్ పక్కన పెట్టేసి ఒక రైతు గురించి మాట్లాడదాం. మనం రైతు ఆత్మహత్య అనేది నిజంగా ఆందోళన చెందాల్సిన విషయం. ఎందుకంటే అదేదో మనం సంతాపం తెలిసే విషయం కాదు, సానుభూతి అంటే ఆందోళన చెందాల్సింది. ఎందుకంటే ఈరోజు 70% ఆఫ్ పీపుల్ అగ్రికల్చర్ మీద డిపెండ్ ఉన్న మన భారతదేశంలో మనం కార్పొరేట్ సెక్టర్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మనం అగ్రికల్చర్ సెక్టర్కి ఇవ్వకపోవడంతో దాంతో దెబ్బతినడం జరుగుతుంది. అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా. కాబట్టి నేను అనేది ఏంటంటే ఫస్ట్ రైతుకు కావాల్సినటువంటి నీడ్స్ ఏమున్నాయో అనేది ఫుల్ఫిల్ చేయాలి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే రైతు అంటే దేశానికి మొత్తం తినిపెట్టేటువంటి రైతు తన ప్రోడక్ట్కు తను రేటు కట్టుకోలేని పరిస్థితి అనేది ప్రతి ఒక్కరం చెప్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఎప్పుడు ఏ పంట మార్కెట్లోకి వస్తుంది. ఫర్ సపోజ్ మొన్న చూసాం అకాల వర్షాలు పడినాయి. అకాల వర్షాలు పడి అది వరి ఏదైతే మార్కెట్ యార్డ్లో పెట్టడం అదంతా తడవడం జరిగింది. నిజంగా కూడా కేంద్రాన్ని అప్రిషియేట్ చేసిందంటే 33% పంట నష్టం జరిగినా కానీ ఇంతకుముందు 50% ఉండే 33% పంట నష్టం జరిగినా కానీ కంపెన్సేషన్ కట్టివ్వడం. మొన్నటికి మొన్న అంటే 2010తో కంపేర్ చేస్తే ఏదైతే అప్పుడు జివో తీసిన దాని ప్రకారం చూస్తే 13,500 పెంచడం జరిగింది. ఓకే, అది ఒక విధంగా రైతుకు కొంత భరోసా కల్పించేది. ఆ విధంగా ఏవైతే రైతుకు భరోసా కల్పించగలుగుతామో ఆ పథకాలు తీసుకోవాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. ఈరోజు మొన్నటిదాకా అంటే లాస్ట్ సమ్మర్లో మీరు చూశారు కరెంటు అంటే పవర్ లేకపోవడంతో చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకోండి. కానీ ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్ కరెంట్ ఇచ్చినా కానీ బోర్లలో నీళ్లు లేని పరిస్థితి. ఎందుకంటే ఒక 2 గంటలు బోర్ నడిస్తే నెక్స్ట్ అవర్ నడిచే పరిస్థితి లేదు ఊర్లలో గ్రామాల్లో. కాబట్టి వాటికి తగ్గట్టుగా పంటలు వేసుకునే విధంగా మొట్టమొదటి ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి పొలిటీషియన్ అంటే నేను అని కాకుండా ఈ దేశం నాది అనే ఆలోచన వచ్చినప్పుడు తప్పకుండా కార్పొరేట్లకు ఇస్తున్నటువంటి ప్రయారిటీ రైతులకు ఇస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. ఒకటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది ఏ రాష్ట్రమైనా సరే, తెలంగాణ కూడా కావచ్చు, వేరే రాష్ట్రం కూడా కావచ్చు. అంటే ఇండస్ట్రియలిస్టులకు కార్పొరేట్లకు నిజంగా ఈ ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వాలు ఇచ్చిన తర్వాత అందరికీ హోప్ కల్పిస్తుంది. నిజంగా వాళ్ళకు ఒక ధైర్యం కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ పెట్టుకోవచ్చు. కానీ రైతులకు ఆ ధైర్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వట్లేదు ఏ రాష్ట్రంలో అయినా సరే. ఒకటి సార్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు గజేంద్రనాథ్ సింగ్ మరణించిన తర్వాత ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ రేపు కొనసాగట్లేదు ఈ దేశంలో ఏ పొలిటికల్ పార్టీ కానీ.
ప్రతి ఒక్క రోజు ఈరోజు మిషన్ కాకతీయ తీసుకోవడం ఎందుకు జరిగింది? ఈ బోర్లు ఏవైతే ఎండిపోతున్నాయో ఆ బోర్లలో నీళ్లు రావాలంటే మిషన్ కాకతీయతోటే సాధ్యం అని చెప్పేసి ఆ బోర్లలో రీఛార్జ్ చేసే కార్యక్రమమే ఈ మిషన్ కాకతీయ. కాబట్టి ఇక్కడ మొత్తం డెవలప్ అయినటువంటి పాండ్ కల్చర్ను, అంటే రివర్ బేస్డ్ కల్చర్ కాకుండా తెలంగాణ ప్రాంతంలో పాండ్ కల్చర్, కాబట్టి ఆ ట్యాంక్ కల్చర్ను డెవలప్ చేయడానికి మా ముఖ్యమంత్రి గారు ముఖ్యం కాన్సన్ట్రేషన్ చేసి ఫస్ట్ తీసుకున్న, మేము ఎలక్షన్లో ఇచ్చిన హామీ కాదు సార్ అది, ఫస్ట్ తీసుకున్నటువంటి ప్రాజెక్టే మిషన్ కాకతీయ. అదేవిధంగా ఏదైతే రైతులకు పవర్ లేక అంటే మరణిస్తున్నారని చెప్పడం జరిగిందో వెంటనే కేంద్రంతో కూడా మాట్లాడి దానికి కావాల్సినటువంటి పవర్ కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం పొలిటికల్గా మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ కాదు. ఎందుకంటే సరే వాళ్ళు రైతుల్ని కరెంట్ అడిగితే కాల్చి చంపారు, లేకపోతే గుర్రాలతో తొక్కిచ్చారు, ఇవన్నీ మనం వేస్ట్. ఎందుకంటే వ్యవసాయం దండగా ఇవన్నీ మనం మాట్లాడుకునే దానికంటే రైతును బాగుపరిచే విధంగా ఈరోజు మా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా దానికి కలిసి వచ్చి ఏ నిర్ణయం తీసుకుంటే రైతు బాగుపడతాడో ఆ నిర్ణయానికి అన్ని పార్టీలు కూడా కలిసి కట్టుగా రావాలి, బురద కలుపుకునే కార్యక్రమాన్ని బంద్ చేయాలని చెప్తున్నారు సార్. ఇప్పుడు సంగప్ప గారు, దీన్ని రాజకీయం చేస్తే ఇంత దివాళా కోరుతున్నాం ఇంకోటి ఉండదు. కాంగ్రెస్ చేస్తూ ఉన్నది. అంటే కాంగ్రెస్ పరిస్థితి ఈరోజు ఎంత దివాళా కోరు ఉన్నదంటే అమేథీలో రైతులు, ఒక నిమిషం మీరు మాట్లాడండి, మీరు కూడా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఇది అనాదిగా వస్తున్నది. అందరికంటే ఎక్కువ ప్రభుత్వాలు నడిపించింది వాళ్లే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా చేసింది వాళ్లే. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఈరోజు నీతులు చెప్పడం అన్నది చాలా ఘోరంగా ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేయాలంటే, మేము కూడా దాన్ని ఆహ్వానిస్తా ఉన్నాం, అందరం కలిసికట్టుగా రైతుల పరిస్థితిని మెరుగుపరచాలి. ఎందుకంటే ప్రకృతి వాతావరణం మీద డిపెండ్ అయ్యే వ్యవసాయం, దానికి ఎవరు కూడా దేవుళ్ళం కాదు మనం. ప్రభుత్వాలు కూడా ఏం చేయగలుగుతాయి? ఇప్పుడు అమెరికా కానివ్వండి, యూరోప్ కానివ్వండి, బాగా ఆధునికమైన దేశాల్లో కూడా ఫార్మింగ్ అన్నది ఎట్లా చేస్తారు అంటే, ఎట్లా మీరు సపోర్ట్ చేయగలుగుతారు ఫార్మ్స్ అంటే, కరెక్ట్ స్టెబిలైజ్ ప్రైస్ ఇవ్వడం, వాళ్ళ పంటకి కరెక్ట్ ప్రైస్ రావడం, ఇన్పుట్ సబ్సిడీస్ ఇవ్వడం, నష్టం జరిగితే పరిహారం ఇవ్వడం, ఈ 3 విధాలతోనే మనం రైతుని ఇది చేయగలుగుతాం. అక్కడ ప్రాబ్లం, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ వ్యవసాయం పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే ఈ రిటైల్ ఫార్మర్స్, పూర్ ఫార్మర్స్, ఈ చిన్న ఎకరాలలో చేసే ఫార్మర్స్ ఉండరు కాబట్టి పెద్ద ఫార్మర్స్ కి వాళ్ళు తట్టుకోగలిగే శక్తి ఉంటుంది. ఇక్కడ మన దగ్గర ఎకరం, 1/2 ఎకరం, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు వేసే పొలాలలో వాళ్ళు మొత్తం జీవనమే దాని మీద ఆధారపడి, అది పంట చేతికి రాకపోతే వాళ్ళకి మొత్తం లైఫే డిజాస్టర్ అయిపోయి ఇళ్లకి వెళ్ళి బయటకు వచ్చి పిల్లలతో ఉండగలిగే పరిస్థితి లేనప్పుడు ఈ జరుగుతూ ఉన్నాయి. ఇంత భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. చాలా క్యాజువల్గా దీన్ని మనం పొలిటిక్స్లోకి మార్చేసి, ఇది బీజేపీ ప్రభుత్వం, అది కాంగ్రెస్ ప్రభుత్వం, అది కమ్యూనిస్ట్ ప్రభుత్వం అనడం ఎంత దిగజారుడుతున్నాం అంటే ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్. అంటే అసలు హ్యూమన్ ఎంపతి లేదు, అసలు ఒక మానవతా వాదం లేదు. ఒక రైతు చనిపోతే అది బీజేపీ ప్రభుత్వమా, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని కాదు చూడాల్సింది, రైతులు ఎందుకు చనిపోతా ఉన్నారు, దానికోసం మనం అందరం కలిసి ఏం చేయాలి అన్నది ఆలోచించాలి. అమేథీలో చనిపోయిందండి, ఒక్క సెకండ్, పొలిటికల్ రీజనే. ఇప్పుడు ప్రజాస్వామ్యం కాబట్టి ప్రతిపక్షాలు మాట్లాడాలి, దాన్ని నేను కాదంటలేదు. కానీ చేసింది ఎవరు అని అడుగుతా ఉన్నా. ఇన్ని సంవత్సరాలు పరిపాలించింది మీరా? సంగప్ప గారు, అమేథీలో ఒక ఆత్మహత్య జరిగింది, ఒక పెద్ద రైతు ఆత్మహత్య జరిగితే వాళ్ళు లబోదిబో అనుకుంటా రాహుల్ గాంధీ గారిని రమ్మంటే దగ్గర 3 నెలలు అయింది రాహుల్ గాంధీ గారు విజిట్ చేయరు, 10 నిమిషాల్లో హాస్పిటల్ పోయి విజిట్ చేసి వస్తారు. అంటే ఏం రాజకీయం ఇది? ఒకటి, కనీసం రాహుల్ గాంధీ గారు హాస్పిటల్ కన్నా పోయిండ్రు, కానీ మోడీ గారు ఈ దేశంలో రైతులు గానీ మిగతా వర్గాల ప్రజలు గానీ కష్ట నష్టాల్లో ఉంటే స్పెషల్ ఫ్లైట్ల మీద ఫారెన్ టూర్లలో ఉన్నారు. ఈజ్ ఆన్ ఏ షార్ట్ విజిట్, ఎప్పుడు వచ్చినా 5 రోజులు 10 రోజులు భారతదేశంలో ప్రజలకు మంత్రులకు కేవలం 10 రోజులు వారం రోజులు టైం ఇస్తున్నారు తప్ప మిగతా ప్రయాణం అంతా కూడా బయటనే. సో మీరు రాహుల్ గాంధీ మాట్లాడాల్సి వస్తుంది. ఒకటి, మీరు అచ్చేదిన హాయిగా అన్నారు, రైతుల అన్నారు మీ వ్యవసాయ గ్రోత్ రేటు 1% మీ వ్యవసాయ వృద్ధి రేటు 1% కి లిమిటైజ్ అయిపోయింది. అచ్చేదిన హాయిగా అన్నారు. 1 ఇయర్ మీకు అవకాశం ఇచ్చిన అన్ని పార్టీలు కూడా మీకు ఇంతవరకు మొన్న కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా మొన్న కిసాన్ ర్యాలీ నిర్వహించింది, కానీ అంతకుముందు మిమ్మల్ని దిగజారుడు ఆరోపణలకు దిగలే. మీ మీద ఏమన్నా ఉంటే మిమ్మల్ని సర్ది చేసుకోమని ప్రెస్ స్టేట్మెంట్స్ వరకు పరిమితమైంది. కానీ ప్రజల్లో ఎందుకు పోవాల్సి వచ్చింది? 36 ఏళ్ళు వెయిట్ చేశారు. అయ్యా మేము దుకాణం పెట్టుకున్నాం, మాకు అవకాశం ఇవ్వంటే బీజేపీని ఒక జాతీయ పార్టీగా 36 ఏళ్ల తర్వాత గుర్తించి ఒక అవకాశం ఇచ్చినారు. దాన్ని 1 ఇయర్ లోనే ఖతం చేసుకునే ఆలోచన మీకుంటే మేమేం చేస్తాం? దానికి
ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ఎవరికి కూడా భరోసా ఇయ్యలేని ఒక పరిస్థితుల్లో సంవత్సరంలో ఈ రోజు ఇప్పుడు ఈ రోజు ఒక సంవత్సరంలో బీజేపీ ఉన్నది. మాట్లాడితే ఎట్లా నేను బ్రదర్? సూటిగా అడిగేది ఒకటి, ఈ ఆరు మీరు- పోయిందట 50 సంవత్సరాల మీరు 50 మీరు సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన రాజు క్రమంలో గారు అడిగినారు. ఎంత ఒకటి, మాట్లాడుతా ఉన్నారు? స్వామినాథన్ గారు చెప్పిన దాని ప్రకారం Ranking match మనకు కాదు గ్రీన్ ఇది. కావాలి, గన్ అద్దు గట్టిగా అన్నారు. మాట్లాడితే మీరు వాస్తవాలు, గ్రీన్ కోసం అబద్ధాలు. ఏం చేసినారో చెప్పగలుగుతారా ఈ 1 year లో? ఓకే ఇప్పుడు సరే, గట్టిగా దేశంలో మాట్లాడితే కాంగ్రెస్ వాస్తవాలు, పార్టీ అబద్ధాలు, కూడా వాస్తవాలు దాని కాదు. రాజకీయాలే మాట్లాడదలుచుకుంటే ఎక్కడ కూడా రాజకీయాలు లేదు. మాట్లాడాలి. 50 సంవత్సరాలు 50 సంవత్సరాలు దేశంలో దరిద్రాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఈ దేశంలో ఉన్న దరిద్రానికి మూల కారణం మరి- కాంగ్రెస్ మరి- పార్టీ. సాగర్ గారు మీరు మాట్లాడరు కానీ, మీరు మాట్లాడరు కానీ. ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా సిద్దిపేటలో సరే, ఇప్పుడు మార్కెట్ పోయి యార్డ్, కాంగ్రెస్ పార్టీ గట్ట సిద్దిపేటలో ఒక మార్కెట్ యార్డు నిర్మాణం అయి హరీష్ రావు గారి టైం లేక 1.5 year వెయిట్ చేసిర్రు ఓపెన్ చేయడానికి. అలా రైతులు పంట పోసుకోవడానికి అవకాశం లేకుండా ప్రతిపక్షాలు ధర్నా మేము వచ్చి చేస్తే 9 నెలలైంది. తీసుకుపోయి 1.5 year వెయిట్ చేస్తున్నారని చెప్తున్నారు. అంతకుముందు మంత్రిగా 9 ఉన్నప్పుడు నెలలైంది. చెప్తున్నా, వాస్తవాలు. రైతుల వాస్తవం మీద 9 మీ నెలలు అవుతుంది చిత్తశుద్ధి మరి. గురించి చెప్తున్నా. 700 మంది రైతులు చనిపోతే ఒక్కరు కూడా దే డోంట్ పే విజిట్ అండి. కుటుంబాల పరిస్థితులు ఏందో చూడరా? ఇక టీడీపీ ఇక్కడనేమో రైతుల కోసం మొత్తం పోయి కాంగ్రెస్ యాత్రలు చేస్తారు. అధికారులు కాంగ్రెస్ అక్కడ ఏమో పోతే దేశాన్ని మీరు బాగు మాట్లాడితే చేసి ఇక్కడ వేదాలు 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 మూడు సంగప్ప గారు, వందల సంగప్ప భూములను గారు, కూడా మాట్లాడడానికి రైతుల నుంచి కాంగ్రెస్ రాజధాని కి- బిల్డింగులు కాంగ్రెస్ కి కట్టారు. మాట్లాడే హక్కు లేదండి. ఇన్ని రకాలుగా ఈ రోజు దేశాన్ని రైతుల పరిస్థితులకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయిపోయిన తర్వాత మాట్లాడదాం. రజనీ గారు ఒకటి రాజకీయాలు నిజానికి ఈ టైంలో రైతులకు ధైర్యం ఎట్లా ఇవ్వాలి, వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి, ఒకటి బెటర్. రైతు కన్నీరు దేశానికి ఎట్టి వేస్తే మంచిది కాదు. మీరు చెప్పండి. టీడీపీ మీరు ఇంతమంది చెప్పారు, అట్ ద సేమ్ టైం టీడీపీ మీద అక్కడ రైతుల దగ్గర భూములు లాక్కుంటూ అక్కడ రైతులు బాధలో ఉన్నారంటూ ఒక చర్చ అయితే ఉంది. ఇవి అన్నా హజారే కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అన్నా హజారే గాని ఎవరు కానివ్వండి, అక్కడ వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ చూసి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడారు. అన్నా హజారే కూడా వస్తూ అంటారు, మరి చూస్తారు. రానియండి, ఎవరు వచ్చినా కూడా అక్కడ రైతులు స్వాగతించి భూములు ఇచ్చినటువంటి పరిస్థితి తప్ప ఎక్కడ కూడా రైతులు వ్యతిరేకంగా పోరాటాలు చేసో మేము ఇవ్వమని నిన్న వెళ్ళి ఏదో సిపిఎం పార్టీ వాళ్ళు జగ్గి వాసుదేవ్కి ఇచ్చారని చెప్పేసి ఏదో జెండాలు బాధడం, వాళ్ళు జెండాలు బాధడానికే పనికొస్తారు తప్ప వాళ్ళు ఇంకో రకంగా పనికొచ్చే పార్టీగా కాకుండా CPM పోయింది. రైతుల ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు. రైతులకి అంతో ఇంతో ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లో చనిపోయినటువంటి రైతులు 50 మందో 60 మందో ఉంటే వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ కుటుంబాలకు తలా ఒక 5 లక్షల రూపాయలు ఆర్థికంగా వాళ్ళని ఏదో రకంగా బలోపేతం చేయడానికి ముందుకొచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఇంకో రకంగా చెప్తున్నా, రాకేష్ గారు, ఒక్క మాట్లాడండి. మాట, రాకేష్ గారు, మీరు ఆగండి, మీరు మీరు రాకేష్ గారు, మీరు రైట్ రైట్ ఇదేమన్నా మీరు debate ఆ? లేకపోతే మీరు మహేష్ గారు ఇదేమన్నా debate ఇప్పుడు మహేష్ గారు అనుకుంటున్నారా? లేకపోతే మాట్లాడండి. రజనీ గారు మేము అందరు మాట్లాడండి, ఇంకా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఈ రోజు ఈరోజు ముగ్గురు మేము యువ నాయకులను పెట్టినాం కాబట్టి ఇక జనాలకి మీరు కరెక్ట్ సందేశం చెప్పండి. ఈ రోజు తప్పనిసరిగా రైతుల పట్ల మాత్రం అటు కేంద్రంలో కానీ జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కూడా కొంత చొరవ తీసుకొని రైతులకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే విధంగా ప్యాకేజీలు అవన్నీ కూడా ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల రూపాయలు రైతు చనిపోతే వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని, ఆ కుటుంబాన్ని బలోపేతం చేయడం కోసం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. అట్లాగే తెలంగాణలో కూడా దాదాపుగా 700 మంది రైతులు, ఇది చెప్పుకోవాల్సినటువంటి విషయం సార్, 700 మంది రైతులు ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఇంకా ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని తమ్ముడు కూడా చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ ఆత్మహత్యలు నివారించడానికి రాకుండా ఉండాలి, ఆ పరిస్థితి ఆ రాకుండా ఉండాలి, పరిస్థితి దాన్ని రాకుండా రాకుండా ఉండాలి. ఉండడానికి ప్రభుత్వం కేసీఆర్ రెండు గారు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర కంపల్సరీ ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలకు ఒక కూడా రకమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వడానికి Okay. వారు ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉందని మాత్రం మనం ఇక్కడ Okay. గంటాపదంగా చెప్పొచ్చు. సంగప్ప గారు, వన్ మినిట్, నెక్స్ట్ ఇంకో టాపిక్ వెళ్దాం. చాలా సేపు అయింది. సార్ రాకేష్ గారు ఒక విషయం చెప్పాలి. ఒకటండి రాకేష్ గారు ఇంకొక అయిపోయింది అది. మీరు No, no, no. మాట్లాడారు కదా. మా ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు దాన్ని మేము ఇక్కడ ఆన్సర్ కూడా పరిస్థితులు చెప్పాల్సింది. చెప్పేమి ఉందా? చెప్పండి Yes, చెప్పండి yes, కూడా yes. 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే మీరు మీరు అడిగిర్రు మళ్ళా మళ్ళీ అడిగితే దానికి ఒక- పెరుగుతాయి మీరు- తగ్గుతాయి క్యాలిక్యులేషన్స్. మీరు అడిగిర్రు చెప్పండి. ఎంతమంది కాదు కానీ ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉంది. సార్, కొన్ని చోట్ల ఒకటి ఆత్మహత్యలు జరుగుతున్న ఎవరికి 5 లక్షలు కేంద్ర ప్రభుత్వం కూడా మీ సార్ ఒకే వేసింది. ఒకటి ఈ రోజు టీడీపీ ప్రభుత్వం 5 లక్షలు ఇంకో 5 లక్షలు టీడీపీ కాదు, తెలంగాణలో పరిస్థితి చెప్పండి. తెలంగాణ రైతులకు మీ ప్రభుత్వం సార్, ఎలాంటి ధైర్యం మా ఇస్తుందో చెప్పండి. మాకు ఇక్కడ కావాల్సినటువంటి ఏదైతే మూలాలకు పోతున్నాం వాళ్ళని బిచ్చగాలం చేయదలుచుకోవాలి. చనిపోతే కంపన్సేషన్ రేట్లు కట్టదలుచుకోవాలి. మరి ఏం మేము- అరే 1 మినిట్ అండి, మీరు చెప్పారు రజనీ గారు 1 మినిట్. ఏదైతే జరుగుతుందో రైతు ఆత్మహత్యలు నివారించడానికి మూలాల్లోకి వెళ్ళాలి. ఏం జరుగుతుందనే దాని గురించి సీరియస్ గా మా ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ ఆత్మహత్యలు పెరుగుతున్నాయని చెప్పేసి దాని గురించి దాని సెర్చ్ ఫలాలు చేయడం 1, 2, జరిగింది. 2, 3 కాబట్టి తర్వాత దాంతో అంత- మహేష్ గారు మీరు 50 ఏళ్ళు పరిపాలించినామని పార్లమెంట్ లో చెప్పుకున్నారు. 700 మంది మా- అంటే మా- 700 పార్లమెంట్ లో చెప్పుకున్నారు.
అవునమ్మా 700 మీరు కుటుంబాలలో దుర్వార్తతో పెద్దలు దుర్వార్తతో చంపినప్పుడు తెలంగాణలో సార్, రాజీనామా చేసి 110 మంది సార్, రాజులని ఇదిగో సంగప్ప గారు వీళ్ళని 1 to 1 పెట్టండి, అందరిని పిలవకండి. మీరు చెప్పండి, ఎందుకంటే రాకేష్ వాళ్ళు గారు. చెప్తా అంటే చెప్పమానండి. మీరు చెప్పండి. ఒకటే మీరు చెప్తున్నాం, చెప్పండి. మేము రైతు ఆత్మహత్యలు నివారించడానికి ఈ రోజు మిషన్ కాకతీయ తీసుకున్నది ఓన్లీ గ్రౌండ్ వాటర్ పెంచితేనే. ఒకప్పుడు గూడ కొట్టుకున్నటువంటి ఎప్పుడో తెలంగాణ ఉందండి అది మిషన్ రైతులు కాకతీయ అని మీరు ఈ రోజు మిషన్ కరప్షన్ ఒకటి మహేష్ గారు రాకేష్ గారు ఓకే సార్ ఇప్పుడు రన్నింగ్ కామెంట్ మహేష్ గారు చేద్దామంటే మేము మాట్లాడాం సార్. చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని రోజు సంకర ఎత్తుకొని తిరుగుతుండు. అవును. సింగపూర్ లో అదే ఎత్తుకొని తిరిగిండు, జపాన్ లో అదే ఎత్తుకొని తిరిగిండు, సింగపూర్ చైనాలో అవసరం కూడా గురించి దానికే ఇక్కడ పోయిండు. ప్రస్తావించాల్సిన ఇవన్నీ కాదమ్మా, అవసరం లేదు. ఇవన్నీ కాదు. మేము ఏం సింగపూర్ మాట్లాడుతున్నాం? అవసరం గురించి కాదు. రైతు రాజధాని ఆత్మహత్యల గురించి వాళ్ళు రాజకీయాలు వద్దు. రాజధాని నిర్మాణం రాజకీయాలు కోసం వద్దు. వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ టీడీపీ విషయం వాళ్ళు మీద చిన్న అవసరం రాజకీయాలు లేని చేస్తున్నారు. విషయం. రాజకీయాలు వద్దు రైతుల చెప్పేది. గురించి మాట్లాడండి. ఎందుకంటే అంతవరకు రైతులు మీరు కరెంట్ ఎందుకు ఇవ్వాలి? సింగపూర్ మీరు పక్కపండి. గురించి మీకెందుకు? ఈ రోజు మేము పక్క రాష్ట్రం రైతుల గురించి సార్ ఒకటి మాట్లాడండి చెప్తున్నాం, మీరు. రైతులను ఏదైనా బలోపేతం మాట్లాడేది ఉంటే చేయడానికి మా ప్రభుత్వం 700 మంది రైతులు ముఖ్యమంత్రి గారు చనిపోయారు. వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబాల గురించి మీరేం ఆర్థిక సాయం చేశారు? వాళ్ళకి ఎటువంటి సరేమ్మా, చెప్పండి. మద్దతు మీరు ఇచ్చారో చెప్పినంత మీరు మేము చెప్పండి. ఓకే చెప్పండి. అది వదిలేసి రైట్ మీరు ఒకటి రజనీ గారు 5 సార్లు మీటర్లు చేంజ్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుది. చైనా మీటర్లని, చేశారు ప్లాస్టిక్ చెప్పండి. మీటర్లని, బాయిలకాడ మీటర్లు పెట్టిన ఘనత రామారావు గారు ఇచ్చిన దాన్ని తూట్లు పొడిచిన రాకేష్ మీరు. గారు, మీరేం చేశారో రాకేష్ గారు, చెప్పండి. అది చెప్పకుండా రాకేష్ గారు. అదేం చేశారో లేదు, చెప్పారంటండి. వన్ మినిట్ రజనీ గారు 1 minute. రాకేష్ గారు కంక్లూడ్ చేయండి. ఒకటే చెప్తున్నాం సార్, రైతులకు భరోసా కల్పించే విధంగా అసలు ఆత్మహత్యలు జరగకుండా చేయాల్సినటువంటి బాధ్యత అన్ని ప్రభుత్వాల మీద ఉంది. Right. ఆ చర్య కూడా మా ప్రభుత్వం తీసుకుంటుంది చేస్తుంది. కాబట్టి Okay. వాళ్ళకు స్ట్రెంథన్ చేయడానికి ఏం రైట్ చేయాలి సార్ ఒకటి ఓకే ఆలోచిస్తున్నాం. రాకేష్ గారు ఇంకొక విషయం 1 minute. వేరే టాపిక్ చాలా సేపు అయింది. ఒకటి మనకు ఫారెన్ లో అప్లై చేస్తున్న ఒకటి సిస్టమ్, పంట బీమా సిస్టమ్. రైతు ఎకరం పొలం వేస్తే దానికి బీమా చేసే ఆలోచన ఈ ప్రభుత్వం ఫోర్స్ఫుల్ గానైనా ఇంప్లిమెంట్ చేస్తే రైతులు గట్టెక్కుతారు తప్ప ఇంకో ఆలోచన లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏదో ఇస్తుందని ఎక్స్గ్రేషన్ ఇస్తే అని రైతులు ఆలోచించే పరిస్థితులు లేరు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళనే నిలబడాలంటే విత్తనం వేసే రోజున దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకో టాపిక్ వెళ్దాం సార్. చాలా సేపు అయింది. సమానంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మహేష్ ఏమో ఎవరి టైంలో అయినా వచ్చి జోరుతారు. అవాస్తవాలు మాట్లాడి రాహుల్ గాంధీ గారి మోడల్ చూడండి. అంటే ఇప్పుడు మాట్లాడినారు ఎవరిని ఇప్పుడు మనం సౌండ్ తోనే పక్కని లిమిట్ చేద్దాం ఎట్లా బ్రదర్? అది దట్స్ నాట్ రైట్. ఇప్పుడు డ్యూరేషన్ కూడా తప్పు చెప్తా ఉన్నారు. సంవత్సరం అంటున్నారు, మాది సంవత్సరం ఇంకా కాలే, ఇంకా టైం ఉన్నది. మేము 1.5 year పార్టీ చేసినారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో జాతీయంగా కూడా అదొక అలవాటుగా మారింది. రాహుల్ గాంధీ గారి మార్గదర్శకంలో మహేష్ చెప్పి మర్చిపోవడం కూడా వ్యక్తి క్రెడిబిలిటీ కాదు, పార్టీ క్రెడిబిలిటీ కూడా మూల కూర్చోబెట్టినా కూడా వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి తెలియదు, వాళ్ళ నాయకుడు ఎక్కడ పోయినా వాళ్ళకే తెలియదు. రైతుల గురించి మాట్లాడే రైతు గురించి మాట్లాడుతున్నాము. రైతు దగ్గర ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టే భారతదేశం ఈ పరిస్థితిలో ఉందండి. ఏ రోజు భారతదేశ అభివృద్ధి రాకేష్ గారు వదలండి. రైతుకు ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు అందరూ ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయండి. రాజకీయాలు అందరూ అంటున్నారు కదా. రాహుల్ గాంధీ గారు లీడ్ తీసుకుంటున్నారు, మహేష్ గారు ఫాలో అవుతారు. రాకేష్ గారు 1 minute సార్. రాకేష్ గారు 1 minute సార్. 1 minute ప్లీజ్. మీరు ఆగండి, ఇద్దరు సాగర్ జీ ప్లీజ్ మీరు ఆగండి. ఇంతకంటే ఎక్కువ రాజకీయాలు చేసిన రాకేష్ గారు, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం బలంగా ఉంది. సరిపోయినంత స్ట్రెంత్ ఉంది. మీకు ఇంకేం అవసరం లేదు. అయినా కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? నిన్న కూడా ఒక ఎమ్మెల్యే వచ్చి మీ దగ్గర చేరాడు. మీరు చేర్చుకున్నారా, పిలిచి చేర్చుకున్నారా, ఆయన వచ్చి చేరాడా? సార్ ఒకటి సార్, అది కంప్లీట్గా ఏదైతే ఇంతకుముందు కూడా కాంగ్రెస్ 2004లో మేము గెలిచినప్పుడు కూడా మా దగ్గర మొత్తం సంపూర్ణ మెజార్టీ ఉన్నా కానీ ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మా 10 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం జరిగింది. అంతేందుకు మొన్న తెలంగాణ ఉద్యమం నడిచే క్రమంలో 2009లో పీక్ మూమెంట్లో కూడా అరవింద్ రెడ్డి గారిని లేకపోతే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలను మా టీఆర్ఎస్ పార్టీ నుండి తీసుకోవడం జరిగింది. కానీ అప్పుడు జరిగినటువంటి సంఘటన వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన వేరు. అప్పుడేందో రాజకీయ కోణంలో జరిగింది. ఈరోజు జరుగుతున్నటువంటి తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరం దాంట్లో మమేకమై పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి ఎవరైతే అంటే అక్కడ జరుగుతున్నటువంటి థింగ్స్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈరోజు స్వచ్ఛందంగా మా పార్టీలో అంటే
తెలంగాణను మనం డెవలప్ చేసుకుందాం, బంగారు తెలంగాణ నిర్మించుకుందాం అనే క్రమంలో ఈరోజు అందరూ కూడా వచ్చి మా పార్టీలో చేరడం జరుగుతుంది. చేరే వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా మేము ఆహ్వానించడం జరుగుతుంది. అంతకుమించి కొత్తగా మాకు ఒకరిని చేంజ్ చేసుకోవాలని మాకు కావాల్సినంత బలం ఉన్నది ఇక్కడ. కాబట్టి తప్పకుండా మేము అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినాం ప్రజాస్వామ్యయుతంగా. అయినా కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ఆ నాయకులు కూడా మాతో పాటు మమేకమే మేము వచ్చి తెలంగాణ కొత్త బంగారు తెలంగాణ నిర్మాణంలో మేము భాగస్వామ్యం అయితే అంటే కాదనలేని పరిస్థితి. కాబట్టి వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానించడం జరుగుతుంది. ఇదే విషయంలో ఆల్రెడీ మీకు మండలిలో మీరు టీడీపీకి సంబంధించి కాంగ్రెస్ సంబంధించి విలీనానికి సంబంధించి మీకు ఆల్రెడీ హైకోర్టు నుంచి నోటీస్ వచ్చింది, స్పీకర్కి వచ్చింది డైరెక్ట్గా. ఆ తర్వాత రాజీనామా చేయలేదు వీళ్ళందరూ కూడా అటువంటి విమర్శల్ని. ఇలాంటి టైంలో మీరు ఎంకరేజ్ చేయొచ్చా? సరే, ఇప్పుడు మీకు పీఆర్పీ పార్టీ విలీనం జరిగేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే ఉన్నటువంటి శోభా నాగిరెడ్డి గారు కూడా ఆబ్జెక్షన్ చేస్తూ నేను ఆ పార్టీలో విలీనం కానని చెప్పేసి దాంట్లో ఉన్నటువంటి ఒక 2 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీకి పోవడం జరిగింది ఆ రోజు. దాన్ని కూడా కొట్టుకోవడం. ఈరోజు మెజారిటీ ఆఫ్ టీడీపీ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మేము ఈ పార్టీ నుండి ఈ పార్టీకి అంటే మేము మర్జెత్తున్నాం అని చెప్పేసి శాసన మండలి స్పీకర్కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే మండలిలో అంటే బైలాస్ ఏవైతే ఉన్నాయో కొత్తగా ఈరోజు రాగానే రేపు కొత్త బైలాస్ రాయలేం కదా. ఏవైతే బైలాస్ ఉన్నాయో ఆ బైలాస్ ప్రకారం ఈరోజు ఎవరైతే రావడం జరిగిందో వాళ్ళందరినీ చేర్చుకోవడం. అట్లాంటి ఇప్పుడు మీకు పక్క రాష్ట్రంలో రుద్రరాజు పద్మరాజు గారు కావచ్చు, లేకపోతే కర్నూలు ఎంపీ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ప్రతి ఒక్క పార్టీ పొలిటికల్ అక్కడ ఎందుకంటే ఇక్కడ తెలంగాణ నిర్మాణం జరుగుతుంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 14 సంవత్సరాలు అయింది. వాళ్ళంతా కూడా విజయోత్సవాలు చేసుకొని రాష్ట్రాన్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకున్న సందర్భంలో కూడా ఇంకా వాళ్ళ నాయకత్వం మీద వాళ్ళ నాయకుల మీద ఆ నాయకుడికి నమ్మకం లేదు. ఎటొచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఒక క్రమశిక్షణతోని ముందుకు పోతారు. పార్టీ రాజకీయం పట్ల కానీ ప్రభుత్వాల పట్ల కానీ ఒక అవగాహనతోని ప్రజలతో మమేకమై ఉండేటువంటి పార్టీ అని చెప్పి ఒక ఆలోచనతో ఉండి సహమిత్రులుగా ఉన్నటువంటి మా నాయకులందరినీ కూడా కేసీఆర్ గారు మాట్లాడుకోవడం, పాత పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మహేందర్ రెడ్డి ఉన్నాడు, మహేందర్ రెడ్డి మా దగ్గర నుండి పోయినాడు కాబట్టి మహేందర్ రెడ్డికి ఈ జిల్లాలో ఉన్నటువంటి సంబంధాలన్నిటిని కూడా కిషన్ రెడ్డితో కూడా మహేందర్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఏదో రకంగా ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండాలి. టీఆర్ఎస్ పార్టీ రేపు ఏది వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరేయాలని ఒక కృతనిశ్చయంతో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులని వాళ్ళని గ్రాప్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డిలో తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ. ఇప్పుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, తీగల కృష్ణారెడ్డి, ఇప్పుడు ఎవరు శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ వెళ్ళారు. వీళ్ళందరినీ మీరు ఒకటే మాట ఇప్పుడు మీరు అన్నారు, రాకేష్ గారు అన్నారు, వీళ్ళందరినీ తీసుకుని వాళ్ళు వస్తున్నారు కాబట్టి మేము ఆహ్వాని తీసుకోండి. వాళ్ళ చేత రాజీనామా చేయించి మళ్ళీ మీ పార్టీ చేత గెలిపించుకొని ఎమ్మెల్యేలుగా అయినాక మీరు తీసుకోండి. దానికి మేమందరం కూడా ఆహ్వానిస్తాం. నేను మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి గారు ఏ పని అయితే చేశారో అదే పని ఈ రోజు మీరు చేస్తున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పార్టీయే ఉండొద్దు అంటున్నాడు. టీఆర్ఎస్ పార్టీనే ఉండొద్దు అనుకుంటున్నారు. అట్లా అనుకోని రాజశేఖర రెడ్డి పోయారు. ఆ రకంగా ముందుకు పోతే మాత్రం అది సరైన పద్ధతి కాదు. ఇంకోటి అండి, ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఇప్పటి వరకు గవర్నర్ దగ్గరికి వెళ్ళినటువంటి అంశము తలసాని శ్రీనివాస్ యాదవ్ది, ధర్మారెడ్డిది, కృష్ణారెడ్డిది రాజీనామా ఆమోదింపజేసుకుని ఎన్నికలకు రావాలని చెప్పేసి అది ఆమోదింపజేసుకోకుండా మళ్ళీ కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డిని మళ్ళీ కూడా తీసుకోవడం. ఒకటి కర్నూలు ఎంపీ గారితో రాజీనామా చేపిస్తుర్రా ఎప్పుడు చెప్పండి? రుద్రరాజు పద్మరాజు గారితో రాజీనామా చేపిస్తుర్రా? ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని అడగాల్సినటువంటి అంశం. మనం తప్పకుండా మనం మాట్లాడుకోవాల్సిన మనం తప్పకుండా గెలిపించుకోండి. అది తెలుస్తుంది అప్పుడు. సంగప్ప గారు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న నిర్వాహకం చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ తీసుకొని వస్తాం అన్నారు కేసీఆర్ గారు. ఇప్పుడు బంగారు తెలంగాణ కాదు, బంగారు టీఆర్ఎస్ పార్టీ అనేది మాత్రం అర్థమవుతా ఉన్నది. ఇప్పుడు క్రమంగా కూడా వారు అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవడం జరుగుతుంది. సరే, వారి ఎజెండా చూసో, వారి సజెషన్స్ చూసో, వారి క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్ చూసో ఎమ్మెల్యేలు పోతా ఉన్నారు అనుకుందాము. కానీ పోతున్నారు, రాజ్యాంగబద్ధంగా అయితే చేయాల్సిన పనులు అయితే చేయాలి కదా. నేను అనేది ఏంటంటే
రెండు అంశాలు. సురేష్ ప్రభు గారు, ఒకటే నిమిషం. సార్, ఒకటే సురేష్ ప్రభు గారు ఒక పార్టీ లీడరే, ఆయన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, మంచిగున్నారు. ఆయన ప్రజాప్రతినిధి కాదు, ఆయన వచ్చిండ్రు కదా, ఆయనకేం ప్రజాప్రతినిధి కాదు కదా. ఇప్పుడు నేను అనేది అంటే ప్రజాప్రతినిధి అయినప్పుడు నైతికంగా ఒకటైతే లీగల్ గా ఇంకోటి, కాన్స్టిట్యూషనల్ ఇంకోటి, రాజ్యాంగబద్ధంగా నైతికంగా. మీరు నైతికంగా చేయలేకపోతే రాజ్యాంగబద్ధంగా చేయండి, రాజ్యాంగబద్ధంగా కాకపోతే నైతికంగా చేయండి. ఈ రెండు కూడా చేయను అంటే కోర్టులు ఒక దిక్కు చెప్తా ఉన్నాయి మీరు చేసే పనులు తప్పని. సరే, మీరు ఎమ్మెల్యేలను తీసుకున్నాడు, ఎమ్మెల్సీలు తీసుకున్నాడు ఒక ఎత్తు అయితే, ఒక ఎమ్మెల్యేని తీసుకొని ఆ ఎమ్మెల్యే ఆ పార్టీ జెండా మీద గెలిచిన ఎమ్మెల్యేని మీరు మంత్రివర్గంలోకి ఎట్లా తీసుకుంటారు రాకేష్ గారు? మీరు యువ నాయకులు అంటే మీరు కూడా సీఎం గారికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మనం ఏమి ఎగ్జాంపుల్ సెట్ చేస్తా ఉన్నాం? నేను అడిగేది ఏంటంటే ఇది కంప్లీట్ గా ఇల్లీగల్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్. ఇప్పుడు వారు రాజీనామా చేయకుండా మంత్రివర్గంలోకి ఎట్లా వస్తారు ఫస్ట్ అన్నది మేము సూటిగా రాజీనామా ఆమోదం కాలే కదా. మంత్రివర్గంలో తీసుకోండి, మళ్ళీ గెలిపించుకోండి. 10 నెలలుగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసింది, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులే, రాజ్యాంగానికి కట్టుబడి నడవాల్సినటువంటి వ్యక్తులే యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారనేది బహిరంగ సత్యం. దీని మీద ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ నిపుణులు వీళ్ళందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. ఇట్లయితే ప్రజాస్వామ్య పునాదులు బలహీనపడతాయి, మనం ఇంకా మునుముందు రాజకీయాలు చేయలేము అని చెప్పి రాకేష్ గారు అంటారు. గతంలో 2007లో ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు శాసనసభాపతికి వాళ్ళు ఒక అర్జీ పెట్టుకున్నారు, అయ్యా మేము టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినాం, ప్రత్యేక గ్రూప్గా మమ్మల్ని కన్సిడర్ చేయండి అని చెప్పి. దాంట్లో 4 మీద అనర్హత వేటేసినారు, 4 మీద వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోయినారు కొంతమంది. ఆ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ వేదిక మీద కానీ వాళ్ళకి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిండా నెంబర్ 1, లేదు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చిండా నెంబర్ 2. అవి రెండు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేయలే. వాళ్ళు కాంగ్రెస్ కండువా ఏ రోజు వేసుకోలే, కేవలం అనుబంధ సభ్యులుగా స్పీకర్కు అర్జీ ఇచ్చి మాత్రమే కొనసాగించారు. ఈ విషయంలో చాలా ఫ్యాక్ట్స్ ని మిస్ఇంటర్ప్రిట్ చేసి ప్రజల్ని తప్పుదో పట్టించే చేస్తున్నారు. జగ్గారెడ్డి గారు 2009లో గెలిచిన తర్వాత మీరు గమనించాలి, ఇవన్నీ కూడా మీరు అనుభవజ్ఞులు, యువకులు, రాజకీయాల్లో అవగాహన ఉన్నవాళ్ళు. నేనేమంటున్నా, మీరు కూడా అసత్యాలు మాట్లాడొద్దంటున్నా. నేను మాట్లాడిన మాటలకు నేను కట్టుబడి ఉన్నా, నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మీరున్నారా? 2009లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విప్పైండు జగ్గారెడ్డి గారు. మీరు తీసుకోండి. నేను చెప్పొచ్చేది ఒకటి, మీరు చేస్తున్నటువంటి విధానాలు మంచివి కావు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలు తీసుకుని రాజకీయాలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. కానీ మీరు ఎన్నికైన దానికి సభ్యత్వానికి మీరు రాజీనామా చేసి చెయ్యాలి. సార్ మీరు నిన్న చెప్తున్నా, దీనికి కారణం ఏంటి? ఇక్కడ బంగారు తెలంగాణ లేదు, ఇంకోటి లేదు. మొన్న రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామంలో హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి గారు పంట నష్టాన్ని చూడడానికి పోయినరు. ఆ గ్రామ సర్పంచ్ టీడీపీ ఒక స్త్రీ, ఆమె అడిగితే సార్ మాకు పంట నష్టమైంది, మా గ్రామానికి నిధులు ఇవ్వమంటే, నువ్వు ఆంధ్ర పార్టీలు ఉంటేనో టీడీపీలు ఉంటేనో ఎట్టిస్తామమ్మా, నువ్వు మా పార్టీలకు రా, మస్తు నిధులు ఇస్తామని ఓపెన్ గా ఆన్ మీడియా రికార్డ్ మాట్లాడిండు. దేశానికి రాజకీయ దిగజారుడు ఎట్లను, రాజకీయాలు రొచ్చు చేసేటట్లా కాంగ్రెస్ పార్టీ నేర్పింది తప్ప ఇంకెవరు నేర్పలేదు. ఆయననే మాట్లాడమనండి సార్. మేము అనేది ఏంటంటే మేము చెప్తున్నాం, ఆయన చెప్పినా సార్ మేము విన్నాం, మేము చెప్పేది కూడా ఆయన వినాలి. లాస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అరవింద్ రెడ్డి అని చెప్పేసి మంచిర్యాల ఎమ్మెల్యేని తీసుకున్నటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. చరిత్రకు పోదలుచుకోవాలి. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు రాజకీయాలు ఏమైనా ఉన్నాయంటే మేము నేర్పినాం 50 ఏళ్ళు మేము పరిపాలించిన మన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాజకీయాలను దిగజార్చినటువంటి పరిస్థితి 50 సంవత్సరాల చరిత్రదే. అదేవిధంగా ఈరోజు రైతు ఆత్మహత్యలు కావచ్చు, ఈరోజు దేశంలో జరుగుతున్న అరాచకాల అన్నిటికీ అదే మూలం. కానీ వాటిని అన్నింటినీ సెట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ బంగారు మాకు కావాల్సినంత మెజార్టీ ఉంది. ఈరోజు తప్పకుండా బంగారు తెలంగాణ నిర్మాణానికి కావాల్సినటువంటి ఏవైతే పనులు చేయాలో దాన్ని అన్నిటి చేస్తున్నాం. ఎవరైతే ఈరోజు మా పార్టీలో చేరిందో వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేయడం జరిగింది. ఆ రాజీనామాలన్నీ యాక్సెప్ట్ చేసుకొని మేము మళ్ళీ ఎలక్షన్ కూడా రాకేష్ గారు, కృష్ణసాగర్ గారు, మహేష్ గారు, రజనీ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ అభిప్రాయాలు చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.